హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా 3 టీ20 సిరీస్ అయితే ఉంది. కానీ ఎవరు కెప్టెనో ఇంతవరకు తెలియదు. బీసీసీఐ వాళ్ళు అయితే ప్రకటించారు. శుభ్మన్ గిల్కి రెస్ట్, జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్, సూర్యకుమార్ యాదవ్ ఇంజరీలో ఉన్నాడు, మొహమ్మద్ సిరాజ్ కూడా రెస్ట్ అని చెప్పేశారు. ఇంకా శుభ్మన్ గిల్ ఎందుకు ఇస్తున్నారో నేను ఒక రీజన్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, అతనైతే 2 టెస్టులు ఆడతాడు, అప్పటికే అలసిపోతాడని చెప్పాలి. ఇంకా 3 టీ20 సిరీస్ అయితే జస్ట్ 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ ప్రెజర్కి కొద్దిగా ఇబ్బంది పడతాడు. మ్యాచ్లు అయితే 6, 9, 12 ఉంది. జస్ట్ 3 days తర్వాతనే కివీస్ మళ్ళా టెస్ట్ ఉందని చెప్పాలి. అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అందుకు మనము రిలాక్స్గా ఉంటే, ఎంత మైండ్ ఫ్రెష్గా ఉంటే అంత మంచి క్రికెట్ ఆడొచ్చని చెప్పాలి. బీసీసీఐ కూడా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇంకా సెకండ్, జస్ప్రీత్ బుమ్రా అతనైతే ఫస్ట్ టెస్ట్ ఆడతాడు, సెకండ్ టెస్ట్ అయితే ఆడాడు. ఇంకా 3 టీ20 సిరీస్ కూడా ఆడాడు. ఎందుకంటే అతను ఒక ఫాస్ట్ బౌలరు, అతనికి కెప్టెన్ ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఫోర్స్ చేయకూడదు. మనకు మెయిన్ 10 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. అతను ఎంత ఫ్రెష్గా ఉంటే మనకు అంత బెనిఫిట్ అని చెప్పాలి. అతనికి ఎప్పుడైనా ఇవ్వచ్చు, మనకి ఇబ్బందే లేదు. అతను ప్రజెంట్ ఫ్రెష్గా ఉండాలని మనం కూడా ఆశిద్దాం. ఇంకా మొహమ్మద్ సిరాజ్ కూడా రెస్ట్ ఇస్తారని చెప్తున్నాడు. అతను కూడా కంటిన్యూస్గా క్రికెట్ ఆడుతున్నాడు. ఇంకా సూర్యకుమార్ యాదవ్కి అయితే ఏం అప్డేట్ రాలేదు. అతనైతే ఎన్సీఏలో చిన్నస్వామిలో ఇంకా జిమ్ ప్రాక్టీసు మొత్తం అంతా రీహాబిలేషన్లో ఉన్నాడని చెప్తున్నాడు. అతనైతే ఈ టూర్కి అయితే రాడని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా ఎవరు నెక్స్ట్ కెప్టెన్ అంటే నేనైతే అజంప్షన్ అంటే ప్రిడిక్షన్ చేస్తున్నాను. రుతురాజ్ గైక్వాడ్ రావచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. ఇంకా రుతురాజ్ గైక్వాడ్ డెఫినెట్గా కెప్టెన్ చేస్తాడు. ఇంకా ఇషాన్ కిషాన్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. టీ20లో వస్తే మంచిదే. ఎందుకంటే అతను బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేస్తున్నాడు, ప్రతి మ్యాచ్లలో కొడుతున్నాడు అని చెప్పాలి. దినేష్ ట్రోఫీలో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడినాడు. ఇంకా బోచి దాంట్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడినాడని చెప్పాలి. డెఫినెట్లీగా కమ్బ్యాక్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎవరు కెప్టెన్ అవుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఒక్కటే చేసి పెట్టండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.